నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్ లోని అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. తెల్లవారుజామున కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్లో కార్యాలయాలకు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. కర్ణాటకలోని మాండ్యాలో వృద్ధురాలి మృతి తర్వాత ఇంట్లో భారీగా నగదు బయటపడింది. 68 ఏళ్ల హూర్ అనే వృద్ధురాలు జీవితాంతం భిక్షాటన చేస్తూ జీవించి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇంటిని పరిశీలిస్తుండగా 30కి పైగా సంచుల్లో వేలాది నాణేలు, నోట్ల కట్టలు కనిపించాయి. ఓకే పూరే ऐसा पूरा घंटा मेरे को इनको क्या जो है చాలా सुबह करी सिंह जी है सुबह गिनी सुनो ने जुनैद सुनो जुनैद बुलाओ से जुनैद को पूरा बंडल बना के रखे हैं। इधर पूरा घंटी डालो बात घंटी डालो ये क्या है घंटी डालो भी कहीं भी फोन नहीं बैठा ले लो बाप ऐसा राजा जी। పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో సిల్క్ క్లాత్ కనిపించడం కలకలం రేపుతోంది. లడ్డూ తీసుకున్న ఓ భక్తుడికి ప్రసాదంలో వస్త్రం ముక్క కనిపించడం లడ్డూ తయారీలో నిర్లక్ష్యం ఏంటంటూ ప్రశ్నించారు. తిరుపతి లడ్డు కర్ణాటకలోని హిందూ ఆలయంలో వాగ్వాదం తీవ్ర ఉధృతకు దారితీసింది. ప్రత్యేక దర్శనం విషయంలో జరిగిన గొడవలో బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్తె ఐశ్వర్య మహిళా పోలీసు అధికారిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ಗಲಾಟೆ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಅವಳೇ ಫಸ್ಟ್ ಹೊಡೆದಿರೋದು. ನೀನ್ ಸುಮ್ಮನೆ ಅಂತ ಏನ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ನೋಡ್ತೀನಿ.
ಮಾಡ್ತೀನಿ ನಿನಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಏನು ಮಾಡಲ್ಲ ತೋರಿಸ್ತೀನಿ ಇರಮ್ಮ ಟ್ರೈ ಮಾಡ್ತೀಯ ನೀನು ಆಚೆ ನಡಿ ಸರ್ ಹೇಳ್ತೀನಿ ಮಾಡ್ತಾರ ಮೇಡಮ್ ಮಾಡ್ತಾರ ಯಾರು ಮಾಡಿದ್ದು ಆಗಿದ್ರೆ మేము కేసు నల్గొండ జిల్లాలో విద్యార్థులతో హాస్టల్ సిబ్బంది వంట పనులు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులతో చపాతీ చేస్తూ ఇతర వంట పనులు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వాళ్ళకి సండే ఇప్పుడు లేదు కదా, నిద్ర మానేసుకొని సండే రోజు పడుకుంటారు కదా, నిద్ర మానేసుకొని చేస్తారా వాళ్ళు? వాళ్ళే వస్తారు, నేనేం తినమండి ఇక్కడే ఉంది కదా పిల్లలు. మేము అట్లా అవ్వటాన్ని చెప్పండి ఉండరు లేమాకండి ఉండండి. ఎప్పుడైనా ఎట్లా అక్కడ వేస్తారా ఇప్పుడు లైన్ పోతే ఎప్పుడు అక్కడ చదువుకోవడానికి వచ్చినావా చపాతీ చేయడానికి వచ్చినావా చపాతీ ఏం చేస్తుంది మీరంతా మనం వచ్చి చదువుకోవడానికి ఉప్పు వేయాలి అని నేర్పిస్తున్నాం. ఇక్కడ వచ్చి చపాతీ చేసేటప్పుడు చపాతీ గుండ్రం ఉందా లేదా. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సయోధ్య లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మీడియా సమావేశానికి కూర్చున్న 10 నిమిషాల తర్వాత బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు అన్నారు. తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. దాని తర్వాత నేను సబ్జెక్ట్కి వస్తా. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్గా లండన్ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న విషయం మీదనే మరి ప్రెస్ మీట్ పెడితే, మరి ముఖ్యమంత్రిలో ఉండే క్యాబినెట్ కొలీగ్సే ముఖ్యమంత్రి పత్రికా సమావేశం అంటే మీడియా సమావేశం గురించి ఏమాత్రం సమాచారం లేకుండా ఉంటున్నారా? ఒకటే సచివాలయం, మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు అని చెప్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అంటే క్యాబినెట్లోనే సయోధ్య లేదు ఒక విషయం మీద. నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకున్న గవర్నర్ ధర్మవరంలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసేపట్లో నషాముక్త్ భారత్ అభియాన్ సదస్సుకు హాజరు కానున్నారు. आप सभी लोगों के समक्ष इनको जन्मदिन की शुभकामना. सर 20 किलोमीटर सर. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతోంది. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో భర్తను భార్య ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు మేనలుడైన 19 ఏళ్ల శివతో శారదకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ గుట్టలలో ఒక వ్యక్తిని మర్డర్ చేసేదని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా టీమ్స్ ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రవీందర్, ఆ తర్వాత కానిస్టేబుల్స్ సందీప్, సైదులు, హోంగార్డు వీళ్ళంతా అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా డిసీజ్డ్
అక్కడ వ్యవసాయం చేస్తుండగా మర్డర్ చేసిందని తెలిసింది. ఆ మర్డర్కు ముఖ్య కారణము అతని భార్య శారద అని, అతని భార్య అంకిరెడ్డి కూడా ఉంటుంది. ఆమె కొద్దిగా అంటే ఇతరులతోటి చాలా మందితో ఇతరులతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు అందులో భాగంగా ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న కొడుకు శివ 19 ఏళ్ల అతనితోటి కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అతను ఈ భర్త సస్పెక్ట్ చేసి ఒకసారి చూసిన తర్వాత కూడా అతను ఈ అలవాట్లు మానుకుంటలేరు కాబట్టి నిన్న మధ్యాహ్నం ఇక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి ఈ భర్త దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వల్ల అక్కడ ఈ దానయ్య ఈ శివను కొట్టడానికి ప్రయత్నం చేశారు కట్టెతోటి. ఆ కట్టె గుంజుకొని ఈ దానయ్యను తలపై కొట్టంగానే అక్కడనే ఈ దానయ్య పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ భార్య రాపోలు శారద దానయ్య కాళ్ళు పట్టుకొని ఈ శివ అనేటోడు బండరాయితోటి తలకాయ పైన ఇక్కడ ఇతర భాగాల్లో కొట్టి చంపుతాడు. కొట్టి చంపిన తర్వాత కూడా ఇతను ఈ శివ అంటోడు గుండ్రాంపల్లి పోయి గుండ్రాంపల్లి చెరువులో అక్కడ సెల్ ఫోను ప్లస్ దుస్తులు కూడా అక్కడ పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇమీడియట్ మేము ఈ శారదను కస్టడీలో తీసుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తే నేరం ఒప్పుకున్నారు. ఆ నేరంతో ఒప్పుకోవడం పాటు రాపోల్ శివను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెడతాము. ఇలా ముఖ్యంగా గుడ్ వర్క్ చేసిన మా సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, ఎస్ఐ కానిస్టేబుల్ అశోక్, ఉదయ్, జంగయ్య వీళ్ళంతా కూడా చాలా గుడ్ వర్క్ చేసి వితిన్ నో టైంలో నేరస్తులు అనేది పట్టుకోవడం జరిగింది ఈ మర్డర్ కేసులో. ఇంకా ఫర్దర్ క్లూస్ ఇన్వెస్టిగేషన్ తీసి చైన్ ఆఫ్ కస్టడీ కూడా ఎవిడెన్స్ కూడా లింక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అక్కడ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీడు చనిపోయింది. ప్రీప్లాన్ ఆల్రెడీ చంపుతా అని చెప్పి ఇంతకుముందే నుంచే ఇతను అంటుందంట. దాంతో ఊడిపోయేది పైకాడికి తీసుకుపోయింది. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వేమనూరు మండలం మర్లపాడు గ్రామంలోని పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ తిన్న కొద్దిసేపటికి 13 మంది విద్యార్థులు కొద్దిసేపు వాంతులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఏంటంటే పోయినా బాగుంటుందో. అధ్వానంగా మారిన రోడ్లపై వరి నాట్లు వేసి బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం గిరివేలి గేర్ గ్రామాల మధ్య రహదారి భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకేం